ఉమ్. అంటే అలాగే టిఎంసీ పూర్తిగా పట్టు కోల్పోలేదు అని అనుకోవచ్చా? 41% ఓట్ బ్యాంక్ ఇంకా ఉంది వాళ్ళకి. అంటే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వచ్చిందంటే అయిపోతుంది. అది కూడా ఉమ్, ఉమ్, ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఆ 40% ఓట్లు వచ్చినాయి. వాళ్ళకి 40, వీళ్ళకి 45 అనమాట. ఉమ్, ఉమ్, మెయిన్లీ అక్కడ వచ్చినటువంటి తేడాల్లో వీళ్ళు లేకపోవడం వల్ల ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులను ఆల్టర్నేటివ్ చూడడం మానేశారు వాళ్ళు. ఈ దఫా ఉమ్, కాంగ్రెస్ కూడా 4.5% ఓట్లు వచ్చినాయి. 2 సీట్లు వచ్చినా కూడా ఉమ్, కమ్యూనిస్టులకి 2.5% ఓట్లు వచ్చినాయి. ఉమ్, భవిష్యత్తులో మమతా బెనర్జీ ఇట్లాగే ప్రవర్తిస్తే మళ్ళీ వాళ్ళు పుంజుకునే అవకాశం ఉంటుంది. ఉమ్. సార్ బాగా పనిచేసిందా భారతీయ జనతా పార్టీకి? వరుసగా మన బీహార్ దగ్గర నుంచి చూసుకుంటే కలిసి వస్తుందా సార్ కూడా ఒక వంతు? ఇప్పుడు సర్వ్ ఓట్లు తొలగిస్తే మరి బీహార్లో గెలవకూడదు కదా బీజేపీ. అధికారంలో ఉన్న ఉమ్, పార్టీ గెలవకూడదని కదా సర్ పెడుతుందండి వీళ్ళు. ఉమ్, సర్ అనేది తొలగించడమే కదా ఓట్లు. అంతే. ఉమ్, తొలగించిన మరి బీజేపీ బీహార్లో ఎట్ట గెలిచింది? అంటే ఇక్కడ డబుల్ పోనీ ఓటింగ్లు, ఫేక్ ఓటింగ్స్ ఇవి పోతున్నాయి కదా అదే సార్ అనేది. ద్వారా ఇంకా. అప్పుడు బీహార్లో మరి అధికార పక్షంలో ఉంది వాళ్ళు కదా 20 ఏళ్ళ నుంచి. అవును. మరి వాళ్ళు ఓడిపోవాలిగా మమతా లాజిక్ అయితే కనుక. ఉమ్, బేసిక్గా ఉమ్, ఒకటే, ఉమ్, సర్కి ఉమ్, దీనికి ఒక సంబంధం ఉంది. ఉమ్, సర్లో తొలగించిన ఓట్లు ఇంతకు ముందు ఉమ్, మామూలుగా అధికారికంగా తొలగించాలి లెక్క ప్రకారం. ఉమ్, తొలగించట్లేదు. ఎందుకని? ఉమ్. గ్రౌండ్ లెవెల్లో ఇదివరకు